కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గం ప్రస్తుతం నిరసనల ధ్వనులతో మార్మోగిపోతోంది. ఒకవైపు ఆదోని జిల్లా చేయాలంటూ ప్రజలు ఉద్యమ బాట పట్టగా, మరోవైపు కొత్తగా ప్రకటించిన పెద్ద హరివానం మండలాన్ని వ్యతిరేకిస్తూ 16 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. పెద్ద హరివానం వద్దు, ఆదోని ముద్దు అనే నినాదంతో 16 గ్రామాల ప్రజలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చిన్న గోనెహాల్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోపాల్రెడ్డి ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష 16 గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు సందర్శించి సంఘీభావం తెలుపుతున్నారు. అయితే నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోనికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివానం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆదోనికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 16 గ్రామాలను ఈ కొత్త పెద్ద హరివానం మండలంలో విలీనం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 16 గ్రామాల ప్రజలు నెల రోజులుగా ధర్నాలు, రాస్తా రోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక తహసీల్దార్ నుంచి కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పార్థసారథి ఉండగా, టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు మీనాక్షి నాయుడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. అయినప్పటికీ 16 గ్రామాల ప్రజల ఆందోళనను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆదోనిని జిల్లా చేయాలంటూ వంటవార్పు వరకు చేపట్టిన ఉద్యమం కొనసాగుతుండగా, మరోవైపు చాకి, దానాపురం, నారాయణపురం, చిన్న హరివానం, చిన్న గోనెహాల్, కనేకల్, బసాపురంతో సహా 16 గ్రామాల ప్రజలు పెద్ద హరివానం మండలాన్ని ససేమిరా అంగీకరించబోమంటూ పోరాటం ఉధృతం చేస్తున్నారు. పెద్ద హరివానాన్ని మండలంగా సమర్థించే గ్రామాలు ఒకవైపు, దాన్ని వ్యతిరేకిస్తున్న 16 గ్రామాలు మరోవైపు చేరి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలు, అధికారుల అత్యుత్సాహమే గ్రామాల మధ్య చిచ్చు రగిలేలా చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజులుగా ఆదోని ప్రాంతం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం శోచనీయమని ఉద్యమకారులు అంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, కానీ పెద్ద హరివారం మండలంలో విలీనం కావటం మాత్రం ఒప్పుకోబోమని 16 గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన అంశంలో ప్రభుత్వం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఉద్యమాలకు, ఉద్రిక్తలకు ఎలా ఫుల్ స్టాప్ పెడతారు అన్నది వేచి చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బసవరాజ్. థ్యాంక్ యూ శ్రీయా వర్మ. ఆదోని ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతంగా ఉంటున్న ఆదోని దశాబ్దాలుగా, వందల ఏళ్ళుగా వెనుకబడిన ప్రాంతం. అంటే ఈ ప్రాంతంలో వలస కార్మికులు పెరగడం, అదేవిధంగా వ్యవసాయ సాగునీరు అందకపోవడం, అనేక విధాలుగా నష్టపోతూ ప్రతి ఏటా వలసలు పోతున్న పరిస్థితులు. మరి ఇలాంటి సమయంలో ఆదోనిని జిల్లా చేస్తే ఆ పరిసర 5 నియోజకవర్గాలలో ఈ వలసలు ఆపడమే కాక ఇండస్ట్రీస్ వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చాలా రోజులుగా ఈ ఆదోనిని జిల్లా చేయాలని ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కోసము అంటే స్వచ్ఛందంగా ప్రజలు దీక్ష శిబిరాలు పెట్టి జిల్లా సాధన కోసం
జేఏసీ ఆధ్వర్యంలో రోజు కూడా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదోని ఒకే మండలం ఉంది, దీన్ని 4 మండలాలు 2 మండలాలు లేదా 3 మండలాలు చేద్దామనే ఒక సదుద్దేశంతో పెద్ద నిర్మాణాన్ని మండలంగా ప్రకటించింది. అయితే ఇక్కడ లోపాయికారి లేదా అనాలోచిత నిర్ణయమనలో లేక కావాలని చేశారో తెలియదు కానీ అంటే పెద్ద హర్వణానికి 35 కిలోమీటర్లు దూరం ఉన్న కూడా ఆ పల్లెలన్నీ కూడా అందులో విలీనం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ 16 పల్లెలు అంటే ఆదోనికి పరిధిలో 10-12 కిలోమీటర్ల పరిధిలో ఆదోనికి దగ్గర ఉన్న ఈ పల్లెలన్నీ కూడా 35 కిలోమీటర్లు అంత దూరం పెద్ద హరివాణం మండలానికి మేము వెళ్ళలేమని చెప్పి వారు నెల రోజులుగా ఆందోళన చేపట్టిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆదోని అయితే ప్రతిరోజు కూడా నిరసన, ధర్నా, ఆందోళన ఇలా అనేక రకాల కార్యక్రమాలతో అట్టుడికిపోతా ఉంది. తాజాగా ఏదైతే పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఏదైతే వాగ్వివాదం కావచ్చు, ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితులు, మరి దీని అంతటికి కారణం ఎక్కడ ఉంది అంటే ప్రభుత్వం తప్పు చేసిందా లేదా ప్రజాప్రతినిధులు తప్పుడు సంకేతాలు పంపారా ఏంటి అనేది ప్రజలైతే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఆదోనికి సంబంధించి పెద్దరోణ మండలం అంశాన్ని ఎలా పరిష్కరించాలి, దీనికి ఎలా పుల్ స్టాప్ పెట్టాలి, ఈ 16 గ్రామాల ప్రజలకు అభిప్రాయం ఏంటి అంటే ఆ దిశగా తెలుసుకొని జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఏదైతే కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు వీరి యొక్క సమస్యలు కనుక్కొని ముఖ్యమంత్రి ద్వారా సమస్యలు అక్కడ చేరవేసి ఒక పరిష్కారం చూపాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. చివరికి 16 గ్రామాల నుంచి అయితే చిన్న గోనాల గ్రామానికి చెందిన టీడీఎఫ్ సీనియర్ నాయకులు అంటే వేణుగోపాల్ రెడ్డి ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడు. ఈ రోజు 2వ రోజు ఈ దీక్ష కొనసాగుతూ ఉంది. అయితే మండలాన్ని వ్యతిరేకిస్తూ ఆ మండలంలో వద్దు అని చెప్పి ప్రజలు దీక్ష శిబిరాలు చేపట్టి అంటే ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగానికి కావచ్చు, ప్రభుత్వ పాలకులకు కావచ్చు లేదా ప్రజా ప్రతినిధులకు కావచ్చు ఎందుకు పట్టట్లేదు అనేది ప్రజల యొక్క డాలర్ల ప్రశ్నగా మిగులుతా ఉంది. సో దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు, ఎందుకు ఇప్పుడు టీడీపీ తరఫున ఏదైతే సీనియర్ నాయకులు మీనాక్షి నాయుడు అక్కడ ఉన్నారు, అదేవిధంగా వైసీపీ తరఫున 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సాయిప్రసాద్ రెడ్డి ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రస్తుతం తాజాగా ఎమ్మెల్యే పాతసారథి బీజేపీ తరఫున ఉన్నారు. మరి ఈ ముగ్గురు నాయకులు ఏకతాటిపై వస్తే ఏంటి వాళ్ళ సమస్య కనుక్కొని ఒక ఆమోదం తీర్మానం చేసుకొని ఆ రకంగా ముందుకెళ్తే కూడా ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అవుతుంది. అలా చేయట్లేదు. అంటే నాయకులు వారి వ్యక్తిగత ప్రయోజనాలకి లేదా రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసమా లేదా స్వార్థం కోసమా అంటే ప్రజలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడితేనే బుద్ధి వస్తుందని వదిలేశారో తెలియదు కానీ ప్రజలైతే పని పాట వదులుకొని సమయాన్ని వృధా చేసుకుని డబ్బు ఖర్చు పెట్టుకొని ఏదైతే తహసీల్దార్ మొదలు సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయవాడ అక్కడ దాకా అంటే వాహనాల్లో ప్రత్యేక వాహనాల్లో అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు అందజేస్తూ మా 16 గ్రామాలని ఆదోని పరిధిలో ఉంచండి, అవసరమైతే ఆదోని రూరల్ మండలం చేయండి లేదా ఆదోని అర్బన్ ఒక మండలం చేసి అందులో మమ్మల్ని కలపండి అని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితులు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే వంట వార్పు చేస్తున్నారు, రోడ్ల మీద వస్తున్నారు, ఇంత జరుగుతూ ఉన్నాడు అంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది, వ్యాపారాల లావాదేవీలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అంటే నెల రోజులుగా ఇలా జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర ఎందుకు విడట్లేదు, ఈ ప్రజాప్రతినిధులకు ఎందుకు కనువిప్పు కలగట్లేదు, మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత వహించేది ఎవరు? చివరికి ఈ 16 గ్రామాలు కూడా రేపు సమీప భవిష్యత్తులో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే ఎన్నికలను బాయ్కాట్ చేస్తాం, ఖచ్చితంగా ఈ 16 గ్రామంలో ఎన్నికల్లో పాల్గొనమని వాళ్ళు ఏదైతే శపథం చేస్తున్న పరిస్థితులు, అదేవిధంగా తల్లి పిల్లలతో అంటే రోడ్లపై చేరుతాం, మా గ్రామాలను పెద్ద ఆరవణంలో విలీనం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అవసరమైతే ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధం అంటున్నారు. మరి ఇంత ఉద్రిక్తత అంటే రాజకీయంగా లేదా ఆందోళన పరులు ఇంత ఉద్రిక్తత మారడానికి లేదా ఇంత ఆందోళన జరగడానికి ఎవరు కారకులు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నకి మేలిపోయింది. ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ అధికారుల, మరి ప్రజలు చేస్తుంది న్యాయమైన డిమాండ్ కాదా లేదా వీళ్ళు ఏదైనా వాంటెడ్ గా చేస్తా ఉన్నారా? మరి ఇవన్నీ తెలుసుకొని వారికి ఏదైతే ఈ ఆందోళనకి ఏదైతే తులసా పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.